దేశంలో శాంతి భద్రతలు చేదాటిపోయినప్పుడు ఏది ఆలోచించకుండా నిస్సంకోచంగా నిర్ణయాలు తీసుకుంటుంది. అవసరమైతే కాల్చిపడేయచ్చు. ఏ ఒక్కరు కూడా రోడ్డు మీద కనబడకూడదు. ఎవరైనా అనుమానంగా కనిపిస్తే నిస్సంకోచంగా కాల్చిపడేస్తారు. ప్రజలకి దేశంలో ఏం జరుగుతుంది అనే విషయాలు తెలియకుండా ఉండడానికి ఈ చట్టాలు అమలు చేస్తారు. రెజ్లింగ్ లో ఫైనల్ కి వెళ్లిన వినేష్ పోగత్ కి తప్పకుండా సిల్వర్ కానీ గోల్డ్ కానీ వస్తుంది అనుకున్నారు అందరూ. ఒకవేళ ఫైనల్ లో గెలిస్తే గోల్డ్ వస్తుంది, ఒకవేళ ఓడిపోతే సిల్వర్ వస్తుంది. ఉండాల్సిన బరువు కన్నా ఎక్కువగా ఉంది అని డిస్క్వాలిఫై చేశారు. ఎక్కువ ఉంది అంటే కిలోలు కాదు, కేవలం 100 గ్రాములు ఎక్కువగా ఉంది అంతే. ఆఖరికి ఆమె జుట్టును కూడా కత్తిరించారు. వినేష్ పోగత్ విషయంలో రాజకీయ కుట్ర ఉందని బాక్సర్ విజేందర్ సింగ్ కూడా ఆరోపించారు. హలో గైస్, మనము మన ఫ్రెండ్స్ తో డ్రింక్ చేస్తున్నప్పుడు చీర్స్ కొట్టుకుంటాం. అలా ఎందుకు చీర్స్ కొడతారో తెలుసా? ఆయన టైటానిక్ షిప్ గురించి చాలా మందికి తెలిసే ఉంటుంది. అది మునిగిపోవటానికి కారణం అది ఒక ఐస్బర్గ్ ని ఢీకొని మునిగిపోయింది అని అనుకుంటారు. కానీ దాని వెనుక చాలా కాన్స్పిరసీ థియరీస్ ఉన్నాయి. వాటి గురించి మీకు తెలుసా? అండ్ ఒక దేశాన్ని ఒక ఆర్మీ తన చేతుల్లోకి తీసుకుంటే అక్కడ నియమాలు ఎంత కఠినంగా ఉంటాయో తెలుసా? పథకానికి ఒక్క అడుగు దూరంలో ఉన్న వినేష్ పోగత్ కి ఏం జరిగింది? తనని ఎందుకని ఒలింపిక్స్ నుంచి తీసేశారు? సో ఈ వీడియో పూర్తిగా చూడండి. ఇలాంటి ఎన్నో ఇంట్రెస్టింగ్ విషయాలను ఈ వీడియోలో పూర్తిగా వివరించబోతున్నాను. వీలైతే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ టాపిక్స్ ని మీ ముందుకు తీసుకురావడానికి ప్రయత్నిస్తూ ఉంటాను. ప్రస్తుతం బంగ్లాదేశ్ గవర్నమెంట్ పడిపోయింది. అక్కడి ఆర్మీ దేశాన్ని తమ చేతుల్లోకి తీసుకొని మిలిటరీ రూల్ తేబోతున్నారు అని చాలా మంది భావిస్తున్నారు. ప్రభుత్వ పాలనకి మిలిటరీ పాలనకి భూమికి ఆకాశానికి ఉన్నటువంటి వ్యత్యాసం ఉంది. ఒకవేళ దేశాన్ని మిలిటరీ తన చేతిలోకి తీసుకుంటే ఆ తర్వాత వాళ్ళు పెట్టే రూల్స్, వాళ్ళు అమలు చేసే చట్టాలు చాలా కఠినంగా ఉంటాయి. ఆ రూల్స్ సామాన్య మానవుల జీవితాలపై చాలా ప్రభావాన్ని చూపిస్తాయి. ఆర్మీ ఒక దేశాన్ని తమ చేతిలోకి తీసుకోగానే మొదటగా అమలు చేసే చట్టం మార్షల్ లా. అంటే ఈ లాని అమలు చేయగానే ఆర్మీ ఆ దేశ గవర్నమెంట్ కి సంబంధించిన అన్ని పవర్స్ ని పూర్తిగా రద్దు చేస్తుంది. దేశంలో శాంతి భద్రతలు చేదాటిపోయినప్పుడు ఏది ఆలోచించకుండా నిస్సంకోచంగా నిర్ణయాలు తీసుకుంటుంది. బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనాకి వ్యతిరేకంగా అక్కడి విద్యార్థులు తీవ్రంగా అల్లర్లు చేయటం ప్రారంభించారు. శాంతి భద్రతలు అదుపు తప్పాయి. అందువలన బంగ్లాదేశ్ ఆర్మీ చీఫ్ వకర్ ఉజ్జమాన్ షేక్ హసీనాకు 45 నిమిషాల గడివిచ్చి ఈ దేశం వదిలి వెళ్లిపోవాలి అని సూచించడం కాదు, ఆల్మోస్ట్ వార్నింగ్ ఇచ్చారు. ప్రధానమంత్రి అయినా సరే ఈ లా అమలయ్యాక మిలిటరీ చెప్పినట్టు వినాల్సిందే. ఇక ఎలాంటి చట్టాలైనా ఆర్మీ అమలు చేయొచ్చు. పౌర హక్కులని పూర్తిగా బహిష్కరిస్తుంది. సైనికులు ఎటువంటి ఆర్డర్స్ లేకుండా యాక్షన్లోకి దిగే పవర్స్ ఉంటాయి. ఉదాహరణకి ఏదైనా గొడవ అదుపు తప్పుతున్నప్పుడు ఆ గొడవని కంట్రోల్ చేయడానికి తుపాకీ వాడాల్సి వస్తే పోలీసులు ఆలోచిస్తారు, కేవలం లాఠీ చార్జ్ చేస్తారు. అది కూడా వాళ్ళ పై ఆఫీసర్స్ ఆర్డర్స్ తో. కానీ ఆర్మీ అలా కాదు. ఆ గొడవని కంట్రోల్ చేయడానికి ఎటువంటి నిర్ణయమైనా అక్కడే తీసుకోవచ్చు. అవసరమైతే కాల్చిపడేయచ్చు. ఇక ఆ తర్వాత కర్ఫ్యూ విధిస్తారు. దేశమంతటా కర్ఫ్యూ ఉంటుంది. ప్రజలు ఎవ్వరూ ఇల్లు కూడా బయటకు దాటి రాకూడదు. సరుకుల కోసం మాత్రమే ఒక పర్టికులర్ టైం ని అనౌన్స్ చేస్తారు, మన కోవిడ్ లాగా. ఆ టైంలో మాత్రమే బయటకు వచ్చి అది కూడా కేవలం కావలసిన వస్తువులు కొనుక్కొని వెళ్ళటం మాత్రమే చేయాలి. ఎక్కడా గుంపులుగా జనాలు కనబడకూడదు. రాత్రి సమయంలో ఏ ఒక్కరు కూడా రోడ్డు మీద కనబడకూడదు. సైనికులు 24/7 గస్తీ కాస్తూ ఉంటారు. హై సెన్సిటివిటీ ప్రాంతాల్లో ఎవరైనా అనుమానంగా కనిపిస్తే నిస్సంకోచంగా కాల్చిపడేస్తారు. అలా చాలా కఠినంగా ఉంటాయి మిలిటరీ రూల్స్. ఇక ఆ తర్వాత దేశంలో ఉన్న ఎలక్ట్రానిక్ మీడియా ప్రసారాలు అన్ని పూర్తిగా నిలిపేస్తారు. కేవలం ఒక ఛానల్ మాత్రమే, అది కూడా ఆర్మీకి సంబంధించిన ఛానల్, అంటే గవర్నమెంట్ ఛానల్ ఉంటాయి కదా, ఆ ఛానల్ మాత్రమే రన్నింగ్ లో ఉంటుంది. అది కూడా ఏదైనా, ఫర్ ఎగ్జాంపుల్ ఆ మిలిటరీ చీఫ్ ఏదైనా ఇన్ఫర్మేషన్ ప్రజలకి తెలియజేయాలి అనుకుంటున్నారు అనుకోండి, సో అలాంటప్పుడు మాత్రమే ఈ టీవీలో ప్రసారం చేస్తారు. అంటే ప్రజల్ని ఉద్దేశించి మాట్లాడినప్పుడు మాత్రమే ప్రసారం చేస్తారు. ఇక ఆ తర్వాత ప్రింటింగ్ మీడియాని కూడా పూర్తిగా ఆపేస్తారు. ఎటువంటి వార్తలు రాయటానికి అనుమతినివ్వరు. అండ్ ఇంటర్నెట్ ని కూడా పూర్తిగా నిలిపివేస్తారు. సో ప్రజలకి దేశంలో ఏం జరుగుతుంది అనే విషయాలు తెలియకుండా ఉండడానికి, ప్రజల్ని కట్టడి చేయడానికి ఈ చట్టాలు అమలు చేస్తారు. అందువలన దేశంలో ఆందోళనలు తగ్గుతాయి. తిరిగి శాంతి భద్రతలు తీసుకురావడానికి ఆర్మీ చాలా ప్రయత్నిస్తూ ఉంటుంది. అండ్ ఎటువంటి పొలిటికల్ మీటింగ్స్ జరగకుండా అన్నింటినీ బ్యాన్ చేస్తారు. ప్రతిపక్షం, అధికార పక్షం అనే ఎటువంటి తేడాలు ఉండవు. మిలిటరీ రూల్లో సైనికులకి ఎవరైనా సమానమే. ఒకవేళ ఎవరైనా పార్టీ నేతలు ఈ చట్టాలని అడ్డుకోవాలని చూస్తే
వాళ్ళని జైల్లో పెడతారు, లేదంటే దేశం నుండి వెళ్ళగొడతారు. చాలాసార్లు శాంతి భద్రతలు చేయి దాటిపోయిన తర్వాతే ఆర్మీ ఒక దేశాన్ని తన చేతుల్లోకి తీసుకుంటుంది. కాబట్టి మళ్ళీ ఎటువంటి వ్యతిరేకతను ప్రజల నుండి రాకుండా జాగ్రత్త వహిస్తుంది. ఇక ఆ తర్వాత చేసేది ఆ దేశ జ్యుడిషియల్ సిస్టమ్ ని తన కంట్రోల్కి తీసుకోవటం. సివిలియన్ కోర్ట్స్ అన్ని మిలిటరీ కోర్ట్స్ గా మార్చేస్తారు. ఇక్కడ జడ్జిలు, లాయర్స్ ఉండరు. ఆర్మీ వాళ్ళే జడ్జిగా మారి శిక్షను విధిస్తారు. ఆ శిక్షలు కాస్త కఠినంగా ఉంటాయని చెప్పారు. ఇలాంటి రూల్స్ ఇంకా చాలా ఉంటాయి. చూడాలి బంగ్లాదేశ్లో ఏం జరుగుతుందో అనే విషయాలు. మనము ఏదైనా పార్టీలో ఆల్కహాల్ తీసుకునే ముందు చియర్స్ అని చెప్తాం. మీరు కూడా చెప్పే ఉంటారు. ఒకవేళ చియర్స్ కొట్టకుండా గ్లాస్ ఎత్తితే మిగతా వాళ్ళు మనల్ని కోపంతో చూస్తారు. ఎందుకు వచ్చిందిలే అని మనం కూడా చియర్స్ చెప్తాం. కానీ ఇలా చియర్స్ ఎందుకు కొడతారో అని ఎప్పుడైనా ఆలోచించారా? ఎప్పుడో ఒకసారి ఈ ప్రశ్న మీకు వచ్చే ఉంటుంది కదా. ఇలా చియర్స్ కొట్టడం వెనుక చాలా స్టోరీస్ ఉన్నాయి. ఒక్కో దేశంలో ఒక్కో కథ చెప్తారు. అయితే ఈ స్టోరీస్లో ఒక స్టోరీ మాత్రం చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. అండ్ చాలా మంది ఈ స్టోరీనే నిజమని నమ్ముతారు కూడా. సముద్రపు దొంగల గురించి వినే ఉంటారు. ఇంగ్లీష్లో పైరెట్స్ అని అంటారు. ఆ కాలంలో వీరి పేరు వింటేనే జనాలు భయపడేవారు. ఎందుకంటే వీళ్ళకున్న ఏకైక పని సముద్రంలో ట్రావెల్ చేసే ఓడల్ని దోచుకోవటం. వాళ్ళు ఎప్పుడు సముద్రంలోనే ఉంటారు. కనబడిన ప్రతి షిప్ ని దోచుకునేవారు. అయితే ఈ పైరెట్స్ లో గ్రూప్స్ ఉండేవి. ఒక్కో గ్రూప్ కి ఒక్కో షిప్ ఉంటుంది. ఒక్కో లీడర్ కూడా ఉంటాడు. ఏదైనా షిప్ కనపడిన వెంటనే ఈ అన్ని గ్రూప్స్ కలిసి ఆ షిప్ పైన దాడి చేసి అవసరమైతే అడ్డొచ్చిన వాళ్ళని చంపేసి ఆ షిప్ ని దోచుకునేవారు. దోపిడీ చేసిన తర్వాత అందరూ కలిసి ఒక షిప్ లో సమావేశమయ్యి తమ తమ వాటాలని పంచుకునేవాళ్ళు. అదే సమయంలో వాళ్ళందరూ ఆల్కహాల్ తాగుతూ ఎంజాయ్ చేసేవారు. అయితే వాటాల సంఖ్యని తగ్గించేందుకు తోటి పైరెట్స్ లోనే కొందరు ఆ తాగే ఆల్కహాల్లో విషం కలిపేవారంట. అందులో విషం ఉందని తెలియక చాలా మంది అది తాగి చనిపోయేవాళ్ళు. ఇది చాలా తరచుగా జరుగుతూ ఉండేది. కొన్నాళ్ళకి ఇలా విషం పెట్టి ప్రాణాలు తీస్తున్నారనే విషయం పైరెట్స్ అందరికీ తెలిసిపోయింది. దీన్ని ఎలాగైనా ఆపటానికి అందరూ కలిసి ఒక నిర్ణయం తీసుకున్నారు. అదేంటంటే ఇక నుండి ఎప్పుడైనా సరే ఆల్కహాల్ తాగే ముందు ఒకరి గ్లాస్లో ఉన్న మద్యం మరొక గ్లాస్లోకి పడేలా గట్టిగా శబ్దం వచ్చేలా గ్లాసులని తాకించాలి. అప్పట్లో వుడెన్ గ్లాసెస్లు ఉండేవి. ఇలా చేయటం వల్ల అందరి గ్లాసులలో ఉన్న మద్యం స్పిల్ అయ్యేది. అంటే ఒకరి గ్లాసులో నుండి మరొక గ్లాసులోకి ఆ మద్యం ఒలికేది. సో ఎవరైనా విషం కలిపినా అది అన్ని గ్లాసులోకి షేర్ అయ్యేది. సో విషం కలిపిన వాడు కూడా అది తాగితే పోతాడు. కాబట్టి ఎవరు మళ్ళీ పని చేయరు అని వాళ్ళ గ్రూప్ లో జరిగే మోసాన్ని అరికట్టేందుకు ఈ సముద్రపు దొంగలు తయారు చేసిందే ఈ చియర్స్. ఇది చాలా ఫేమస్ కథ. ఇక నుండి మీ ఫ్రెండ్స్ ఎవరైనా చియర్స్ కొట్టలేదని అడిగితే వాడితో, అరే బాబు, చియర్స్ అనేది ఆనందంగా గ్లాస్ కొట్టుకోవటం కాదురా, అనుమానంతో కొట్టుకోవటం అని చెప్పండి. పారిస్ ఒలింపిక్స్ 2024 రెజ్లింగ్ లో ఫైనల్ కి వెళ్ళిన వినేష్ పోగత్ కి తప్పకుండా సిల్వర్ కానీ గోల్డ్ కానీ వస్తుందనుకున్నారు అందరూ. కానీ ఎవ్వరు ఊహించనిది అక్కడ జరిగింది. వినేష్ పోగత్ సెమీఫైనల్లో క్యూబాకు చెందిన యుస్నిలిస్ గుజ్మాన్ లోపెజ్ పై 5-0తో చాలా ఈజీగా విన్ అయింది. ఈ విన్తో ఏదో ఒక మెడల్ ఖాయం చేసుకుంది. ఒకవేళ ఫైనల్లో గెలిస్తే గోల్డ్ వస్తుంది, ఒకవేళ ఓడిపోతే సిల్వర్ వస్తుంది. కానీ అసలు మెడల్ పొందడానికి అర్హత లేకుండా గేమ్ నుంచే తీసేశారు. ఇలా సడన్ గా తీసేయడానికి కారణం ఏంటి? ఫైనల్ మ్యాచ్ లో 50 కిలోల విభాగంలో వినేష్ పోగత్ ఫైట్ చేయాల్సి ఉంది. అయితే మ్యాచ్ కి ముందు రోజు ఆమె బరువుని చెక్ చేశారు. అయితే ఆమె ఉండాల్సిన బరువు కన్నా ఎక్కువగా ఉంది అని డిస్క్వాలిఫై చేశారు. ఎక్కువ ఉంది అంటే కిలోలు కాదు, కేవలం 100 గ్రాములు ఎక్కువగా ఉంది అంతే. ఎంతైతే ఏంటి, రూల్ ఈజ్ రూల్ అని చెప్పేసి ఆమెను మ్యాచ్ ఆడనివ్వకుండా చేశారు. వినేష్ బరువు తగ్గించేందుకు ఆమెతో పాటు డాక్టర్స్, ట్రైనర్స్ రాత్రంతా మేల్కొని ఉండి ఆ 100 గ్రాములు తగ్గించేందుకు చాలా కష్టపడ్డారంట. ఆఖరికి ఆమె జుట్టును కూడా కత్తిరించారు. కానీ వెయిట్ తగ్గలేదు. అయితే దీని వెనుక కుట్ర జరిగింది అంటూ భారీగా ఆరోపణలు వస్తున్నాయి. వినేష్ పోగత్ విషయంలో రాజకీయ కుట్ర ఉందని బాక్సర్ విజేందర్ సింగ్ కూడా ఆరోపించారు. లాస్ట్ ఇయర్ ఇండియన్ రెజ్లింగ్ ఫెడరేషన్ చీఫ్ బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్ మహిళా రెజ్లర్స్లని లైంగికంగా వేధిస్తున్నాడు అని ఆధారాలతో సహా మిగతా రెజ్లర్లతో కలిసి ఉద్యమం చేశారు. ఈ ఉద్యమాన్ని వినేష్ పోగత్ ముందుండి నడిపించింది. లైంగిక దాడులను వినేష్ పోగత్ బయట పెట్టిందన్న కోపంతో ఆమెను ఫైనల్స్ కి వెళ్ళనివ్వకుండా చేశారని, అథ్లెట్స్ ఒక్క రోజులో 5 నుంచి 6 కిలోలు తగ్గొచ్చని, అలాంటిది 100 గ్రాములు తగ్గటంలో వినేష్ ఎందుకు విఫలమైందో తెలియడం లేదని విజేందర్ అంటున్నారు. కావాలని లేనిపోని రూల్స్ పెట్టి వినేష్ పోగత్ ని ఫైనల్స్ ని ఆడనివ్వకుండా చేశారని అంటున్నారు. ఇక రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా అధ్యక్షుడు సంజయ్ సింగ్ మాట్లాడుతూ వినేష్ పోగత్ తప్పు చేసినట్లుగా భావించడం లేదు. 2 రోజుల పాటు ఆమె బరువు స్టేబుల్ గానే ఉంది. రాత్రికి రాత్రి ఒక్కసారిగా పెరిగిపోయింది. దీనికి కారణం ఏంటనేది అర్థం కావటం లేదు. దీనిపై తప్పకుండా విచారణ జరగాలి, బాధ్యుతులపై కఠిన చర్యలు తీసుకోవాలని ట్వీట్ చేశారు. తన కళ నెరవేరలేదనే బాధతోనో మరియు ఏం జరిగిందో తెలియదు కానీ షాకింగ్ గా వినేష్ పోగత్ తన కెరియర్ కి రిటైర్మెంట్ ప్రకటించింది. రెజ్లింగ్ నా మీద గెలిచింది, నేను ఓడిపోయాను, నన్ను క్షమించండి,
మీ కళ, నా ధైర్యం నాశనం అయ్యాయి. ఇక నాకు పోరాడే శక్తి లేదు. మీ అందరికీ ఎప్పటికీ రుణపడి ఉంటా అని ట్వీట్ చేసింది. ఏది ఏమైనా ఇది తన కెరియర్కి ఒక సాడ్ ఎండింగ్గా నిలిచిపోయిందనే చెప్పాలి. ఏప్రిల్ 10 బుధవారం రోజు ఇంగ్లాండ్లోని సౌతాంప్టన్ నుండి న్యూయార్క్ వరకు టైటానిక్ తన ప్రయాణాన్ని మొదలుపెట్టింది. ఏప్రిల్ 14 ప్రమాదవశాత్తు ఒక ఐస్బర్గ్ ని ఢీకొట్టి సముద్రంలో మునిగిపోయింది. ఈ ప్రమాదంలో 1517 మంది చనిపోయారు. అయితే ఈ షిప్ యాక్సిడెంట్ అయి మునిగిపోయినా కూడా కొంతమంది ఈ ప్రమాదం చుట్టూ కొన్ని కాన్స్పిరసీ థియరీస్ ఉన్నాయని నమ్ముతున్నారు. అందులోని 3 ఇప్పుడు నేను చెప్తాను. కాన్స్పిరసీ అంటే కుట్ర అని అర్థం. అందులో చాలా ఫేమస్ అయిన కాన్స్పిరసీ థియరీ ఒలింపిక్ టైటానిక్ స్విచ్ థియరీ. టైటానిక్ మునిగిపోవటం యాక్సిడెంట్ కాదు అని, ఉద్దేశపూర్వకంగా చేసిన ఒక యాక్సిడెంట్ అని ఈ థియరీలు చెప్తూ ఉంటారు. మునిగిపోయిన షిప్ పేరు RMS టైటానిక్. ఇదే కంపెనీకి చెందిన మరొక షిప్ పేరు RMS ఒలింపిక్. ఇవి చూడ్డానికి ఆల్మోస్ట్ ఒకేలాగా ఉంటాయి. వీటిని సిస్టర్ షిప్స్ అని పిలుస్తారు. అంటే ఈ థియరీ ప్రకారంగా టైటానిక్ ఓనర్ వైట్ స్టార్ లైన్ టైటానిక్ సిస్టర్ షిప్ అయిన RMS ఒలింపిక్ షిప్ ని టైటానిక్ ప్లేస్ లో ఉంచారని చెప్తూ ఉంటారు. ఈ ఒలింపిక్ షిప్ కొంచెం పాతది. అది ఆల్మోస్ట్ రిటైర్మెంట్ కి రెడీగా ఉంది. అప్పటికి వైట్ స్టార్ లైన్ కంపెనీ కూడా చాలా నష్టాల్లో ఉంది. ఇలాంటి సిచ్యువేషన్ లో ఒలింపిక్ షిప్ ని స్క్రాప్ చేయడానికి ఇష్టపడలేదు ఆ కంపెనీ. అదే సమయంలో టైటానిక్ నిర్మాణం కూడా పూర్తయి రెడీగా ఉంది. అప్పుడు వాళ్ళకు ఒక ఐడియా వచ్చింది. ఒలింపిక్ షిప్ కి మార్పులు చేసి అచ్చుగుద్దినట్లు టైటానిక్ లా కనపడేలా చేశారు. ఎప్పుడెప్పుడు టైటానిక్ లో ప్రయాణిద్దామని సామాన్యుల నుండి బిజినెస్ మ్యాన్ వరకు ఎగ్జైటింగ్ గా ఎదురు చూస్తున్నారు. మరోపక్క నష్టాల్లో ఉన్న కంపెనీని కాపాడటం కోసం, ఇన్సూరెన్స్ డబ్బు కోసం టైటానిక్ స్థానంలో ఒలింపిక్ ని పెట్టారని, దాన్ని కావాలనే నీటిలో మునిగిపోయేట్టు చేశారని ఈ థియరీలు చెప్తూ ఉంటారు. ఈ థియరీ నిజమే అని నమ్మటానికి చాలా రకాలైన ఆధారాలు లభించాయి అండ్ వాటిని సబ్మిట్ కూడా చేశారు. ఇది కుట్ర కాదు, ఏంటో నాకు కూడా తెలియదు. అదేంటంటే టైటానిక్ షిప్ ఒక పురాతనమైన ఈజిప్షియన్ మమ్మీని తీసుకెళ్తుంది. అంటే ఆ షిప్ లో ఆ మమ్మీ కూడా ఉంది. సో దాని వలన ఏర్పడిన శాపం వల్ల ఇంత పెద్ద విపత్తుకి దారి తీసింది అని చెప్తూ ఉంటారు. కానీ ఇది అంటే అంటున్నారు కానీ ఎటువంటి ప్రూఫ్స్ అయితే ఎవరు సబ్మిట్ చేయలేదు. జస్ట్ ఒక ఇమాజినేషన్ మాత్రమే. అండ్ మరొక కాన్స్పిరసీ థియరీ ద టైటాన్ నావల్ ప్రిడిక్షన్. సో ఇది కుట్ర అయితే అనను, ఎందుకంటే ఇది పక్కా కోయిన్సిడెన్స్ లో కనబడుతుంది. సో 1898లో మార్గన్ రాబర్ట్సన్ అనే ఒక నవలకారుడు ద వ్రెక్ ఆఫ్ ద టైటాన్ అనే ఒక బుక్ ని రాశాడు. అందులో టైటానిక్ ఎలా అయితే ఐస్బర్గ్ ని ఢీకొని మునిగిపోయిందో అలాగే ఈ నవలలోని ఒక షిప్ కూడా ఉత్తర అట్లాంటిక్ లో అదే విధంగా ఐస్బర్గ్ ని ఢీకొని నీటిలో మునిగిపోయింది. అంటే పోతుంది, అంటే అది కథ కదా. సో అది కూడా ఐస్బర్గ్ ని ఢీకొని నీటిలో మునిగిపోతుంది. సో ఈ కథలోని షిప్ పేరు టైటాన్. సో టైటానిక్ కి దగ్గరగా ఉంది కాబట్టి దీన్ని కుట్రగా పరిగణించారు. కానీ ఇది ఖచ్చితంగా కోఇన్సిడెన్సే అని నేను అనుకుంటున్నాను. సో ఈ 3 థియరీస్ లో మీకు ఏది నమ్మేలా ఉంది అనిపించింది కింద కామెంట్ చేయండి. సో దట్స్ ఆల్ గైస్. సో ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఒకవేళ నచ్చినట్టయితే లైక్ చేయటం మర్చిపోకండి. సో మీరు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేస్తే నాకు చాలా మోటివేషనల్గా ఉండి నేను మరింత మంచి కంటెంట్ ఇవ్వడానికి ప్రయత్నిస్తూ ఉంటాను. సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు టేక్ కేర్ అండ్ స్టే ట్యూన్డ్.